అవర్ ఛానల్. నేను మీ మాదిరి. జీవితంలో ఎప్పుడూ కూడా వెనక్కి తీసుకోలేనటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. అవేంటి అంటే, మనము చేతుల నుంచి ఎవరికైనా ఒక రాయి విసిరామనుకోండి, అది ఫస్ట్ తగిలిద్ది అన్న ఉద్దేశంతో మనం వేయకపోవచ్చు, బై మిస్టేక్ విసిరాం. కానీ దాన్ని మనం వెనక్కి తీసుకోగలమా? తీసుకోలేం. గడిచిపోయిన కాలాన్ని మనం వెనక్కి తీసుకోలేం. ప్లస్ పెరిగిపోతున్న వయసుని మనం వెనక్కి తీసుకోలేం. అలాగే ఒక మాట ఎవరినైనా తొందరపడి అన్నామనుకోండి, అనేసిన తర్వాత ఆ మాటని మనము వెనక్కి తీసుకోలేము. అలాగే చేజార్చుకున్న అవకాశాన్ని కూడా మనం వెనక్కి తీసుకోలేము. ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, అది మన చేతులారా మనమే పోగొట్టుకున్నాం. పోగొట్టుకున్న తర్వాత అయ్యో వాడుకుని ఉంటే బాగుండేది ఆపర్చునిటీ అని బాధపడిపోతాం. కానీ వెనక్కి తీసుకోగలమా? మళ్ళీ ఆ అవకాశం వస్తుందా? ఎప్పటికీ రాదు. మనం ఎప్పుడూ కూడా లైఫ్లో గడిచిపోయిన కాలాన్ని గుర్తు చేసుకొని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, సాడ్ మూమెంట్స్ ఉంటాయి. వాటన్నిటినీ కూడా తలుచుకోగలుగుతామే, కానీ మనము ఆ పాస్ట్లోకి వెళ్ళి ఏ విషయాన్ని కూడా మార్చలేమన్నమాట. ఎవరినైనా ఒక మాట ఆవేశంలో అనేస్తూ ఉంటాము. ఆవేశం తగ్గిన తర్వాత ఈ మాట నేను అనకుండా ఉంటే బాగుండేది కదా, వాళ్ళని అలా అని కష్టపెట్టుకుని ఉంటే బాగుండేది కదా అని ఆ ఆవేశం తగ్గిన తర్వాత ఆలోచిస్తాం. కానీ ఆ మాటని మనం వెనక్కి తీసుకోగలుగుతామా? లైఫ్ లాంగ్ వాళ్ళకి గుర్తుంటుంది ఆ మాట. లైఫ్ లాంగ్ వీళ్ళు ఆ మాట అన్నారే అని వాళ్ళ మనసులో పడిపోయింది. అందుకనే మాట అనేటప్పుడు జాగ్రత్త అని చెప్పేసి మన పెద్దవాళ్ళు మరీ చెప్తూ ఉంటారనమాట. ఇవన్నీ ఏంటి అంటే మనం లైఫ్లో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట. ఎందుకు అంటే వీటిల్లో ఏది జరిగిపోయినా కానీ తిరిగి మనం మార్చలేనటువంటివి అనమాట. ఈ మార్చలేని వాటిని ఎప్పుడు మార్చగలం అంటే మనము చెయ్యక ముందు మార్చగలం. కాబట్టి ఇవి ఒకసారి జరిగిపోయిన తర్వాత మళ్ళీ మనం తీసుకోలేము, మళ్ళీ మనము లైఫ్ లాంగ్ సరి చేసుకోలేము. అది ఒక ముద్రలాగా మన లైఫ్ మీద పడిపోయిద్ది అని ఒక క్లారిటీ కానీ లేదంటే ఒక అవగాహన కానీ మనకు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని జరగకుండా ఆపే అవకాశం అయితే కొంచెం మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చెప్తున్నా అన్నమాట. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఖచ్చితంగా ఒకరిని ఆవేశంగా ఏది అనకండి. ఒకరిని ఆలోచన లేకుండా ఏ రాయి వాళ్ళ మీద విసరకండి. అది మాటలతో కానివ్వచ్చు, చేతలతో కానివ్వచ్చు. ఏదైనా అవకాశం చేతికి వస్తే దాన్ని చేతులారా మాత్రము జారవిడుచుకోవద్దు. ఇంకా వేరే కారణాల వల్ల దానంతట అది పోతే తప్ప మీకు మీరుగా చేతులారా జారవిడుచుకోవద్దు. ఎవరిని కూడా అనవసరంగా ఏది అనద్దు. గడిచిపోయిన కాలము మనం మార్చలేం కాబట్టి, మనం మళ్ళీ వెనక్కి తీసుకురాలేం కాబట్టి దాన్ని వదిలేయండి, మూవ్ ఆన్ అయిపోయింది. బట్ కానీ దాది ఇచ్చినటువంటి పాఠాలు, గుణపాఠాలను మాత్రం గుర్తుపెట్టుకొని ముందుకు సాగండి. ఈ క్లారిటీతో మీరున్నారంటే ఖచ్చితంగా చాలా విషయాలు జరగకుండా మీరు మీ జీవితంలో ఆపగలిగే శక్తి అయితే మీకు ఉంటుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చాయి.